ముగ్గురు పిల్లలు ఉన్నారు, వెల్ సెటిల్డ్, ఒక్కొక్కళ్ళు ప్యాలెస్లో ఉంటున్నారు. బట్ ఎందుకు మీ అమ్మగారు సపరేట్గా ఉంటున్నారు? ఒకటేనమ్మా, ఆవిడ ఫస్ట్ నుంచి ఇప్పుడు నాకు తెలిసి ఫస్ట్ చెన్నైకి పారిపోయింది. నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పున్నాను. అవును, చెన్నైకి పారిపోయారు. చెన్నైకి 10th క్లాస్ అయిపోగానే కదా. ఆ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనుకున్నాం. ఇంటర్మీడియట్ వద్దంటే అప్పుడే రేడియో టీవీ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా కోర్స్ పెట్టారు 2 years. అది కంప్లీట్ చేశాను. ఏలూరు దగ్గర దెందులూరు అని తెలుసు, దెందులూరులో చదివాను. ఎగ్జామ్స్ రాశాను. ఆ ఏలూరు నుంచే విజయవాడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ పట్టుకుని వెళ్ళిపోయాను. అదేంటో చెన్నై వెళ్ళిన వాళ్ళందరూ భలే సక్సెస్ అయిపోతారు. అది ముందు వెళ్ళిపోయాను. నా తర్వాత సంవత్సరం తర్వాత రవళి హరితను తీసుకుని అమ్మ బయలుదేరారు. అప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్ లాంటిది జరిగింది, లెగలేని పరిస్థితి. నేను ఇక ఫ్యామిలీ వచ్చేసారు. మేము ఉంటేనే వాళ్ళకే ఇప్పటి నుంచో ఉంది మనసులో. వాళ్ళు రావటం, వాళ్ళు సెటిల్ అవ్వటం, ఇంకా కేరింగ్. డాడీ ఎలాగూ రాలేదు ఆ టైంలో. మేము వచ్చేయడం తర్వాత ఆయన కాలం చెందారు. నాకు బాబుగా పుట్టాడు వేరే ఆయన, మా నాన్నగారు. మా బాబుని మా నాన్నగారు అని చెప్తాను ఇప్పుడు కూడా. 100% ఆయన పోలికలే, ఆయనలాగానే బిహేవియర్ కానీ ఎవ్రీథింగ్. చిన్న వయసే కదా అమ్మది, నాన్నగారితో సపరేట్ అయిన టైంలో ఎందుకు ఆవిడ మళ్ళీ, అంటే ముగ్గురు పిల్లలు ఉన్నారనా, మళ్ళీ ఆవిడకి ఆలోచన పెళ్ళి? ఒకటి, ఇప్పుడు ఏ మనిషికైనా సరే ఎందుకు స్వామీజీ అయ్యామంటే ఏం చెప్పగలం? చిన్న స్వామీజీని చూడలేదా మీరు? ఎప్పుడైనా 60 క్రాస్ అయిన తర్వాత కదా వెళ్తారు, కాశీలకో గయాలకో ఏదో ఒకటి, హిమాచల్ ప్రదేశ్కో, అది హిమాలయాస్కో, దేనికైనా. ఆవిడ 30s లో ఉన్నప్పుడే అంతా చూసేశారు కదా అని. 20s ఇప్పుడు గురూజీలు అయిపోతున్నారు స్వామీజీలు. మీరు దాదానే ఉంటారంటున్నా. ఆ రోజున మేమే కనిపించాం ఆవిడకి. ఆ రోజున ఒక 10 దారులు ఉన్నా కూడా అన్ని దారుల్లో మేము ముగ్గురే కనిపించాం. ఓకే. వినాయకుడికి, కుమారస్వామికి వినాయకుడు కనిపించినట్టుగా 1,000 నదుల్లో స్నానం చేసి రమ్మని చెప్పి పంపిస్తాడు, గుర్తుందా? వినాయక చవితి దాంట్లో వస్తుంది బుక్లో. నేను బొద్ద చేసుకుని ఎక్కడికి వెళ్ళను ఆయన అంటే, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసుకో, నువ్వు ఆయనకంటే ముందు స్నానం చేస్తుంటావు అన్నట్టు కనిపిస్తుంది. నిజంగా కుమారస్వామి వెళ్తాడు, వినాయకుడు ఎదురు వస్తుంటాడు. కొన్ని నదుల్లో చూస్తాడు, బాబోయ్ అనిర్మించిన గొప్పవాళ్ళు లేడని చెప్పేసి వచ్చి తండ్రి కాళ్ళ మీద పడిపోయి అన్నయ్య కాళ్ళ మీద పడిపోతాడు. అలాగా ఆవిడకున్న 10 దారుల్లో మేమే కనిపించాం. ఇంకా ఆవిడకి వేరే ఆలోచన రాలేదు. ఇక ఇంకో పెళ్లి చేసుకోవాలనో ఇంకొకటి చేయాలని. ఎందుకంటే ముగ్గురు పిల్లలు మా జాతకాలు మంచి. మరీ అందగాడిని అనేది నేను చెప్పుకోను, కానీ కొంచెం అందం ఇచ్చాడు కదా దేవుడు. ఆర్టిస్ట్ అయ్యేంత వరకు, ఆర్టిస్ట్ అయ్యేంత ఇచ్చాడుగా. రవళి హరితకు కూడా సేమ్. ముగ్గురు పిల్లలు. మీ ఫాదర్ని అయితే నేను చూడలేదు, మీ మదర్ని నేను చూసాను. ఈ రోజుకి కూడా ఆవిడ చాలా అందంగా ఉంటారు. అందం ఒకటి, యాక్టివ్. ఆవిడ వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడినా కానీ ఆవిడ ఆ చలాకీతనం అసలు ఇప్పుడున్న యూట్యూబర్స్ కంటే కూడా ఆవిడ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆ ఇల్లు మెయింటైన్ చేయడం కానివ్వండి, ఊళ్ళు తిరగటం అంతా. మర్చిపోయాను, ఇందాక మీరు అడిగారు అమ్మ ఎందుకు సపరేట్ గా ఉంటున్నారని అడిగారు. అన్నీ చూసేశారు ఇన్ని సంవత్సరాలు. మా ముగ్గురిని చూసి మా ముగ్గురు పిల్లల్ని చూసి ఆవిడకి ప్రైవసీ దొరకట్లా. ఫ్రెండ్స్ తోటి వెళ్ళి తంబోలు ఆడుకోవాలి, ఫ్రెండ్స్ తోటి ఏదైనా ఊరు వెళ్ళాలి, ప్రతిదానికి నాతో చెప్పాలి, లేకపోతే వాళ్ళ కోడలను పిలిచి చెప్పాలి, అమ్మాయి ఇలాగ వెళ్తున్నానమ్మని. ఎందుకు వీళ్ళందరికీ చెప్పుకోవడం? ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మ ఫ్రెండ్స్, ఒక 10 మంది వచ్చి కూర్చోవాలి. నాకెందుకు ఇబ్బంది? యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, ఇద్దరం ఒకే ప్లేస్లో ఎలా చేస్తాం? నా ఛానల్ నాకుంది, ఆవిడ ఛానల్ ఆవిడకుంది. అదొకటి, ఆవిడ ప్రైవసీ కోరుకున్నారు. నేను ప్రైవసీగా, నేను సపరేట్గా ఉంటే మీరందరూ వస్తారు కదా. రవళి పిల్లలు రవళితో వస్తుంది, రవళిని తీసుకొస్తారు. హరిత పిల్లలు హరిత, మా పిల్లలు నేను వెళ్తుంటాం కదా అమ్మ దగ్గరికి, భోజనాలకు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ. బాగుంటుంది కదా. అదే మీ ఇంటికి అనేసరికి కొంచెం నిన్నే కదా వాళ్ళే వెళ్తామని అనుకుంటాం. అదే అమ్మ దగ్గరికి అయితే అనుకోం అలాగా. బయట ఇల్లు కాబట్టి, వేరే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి రోజుకు 2-3 సార్లు వెళ్ళిపోతాం. చెప్తున్నా, అదొక్క కారణం వల్ల బయటకు లేరు ఆవిడ. అయితే ఫస్ట్ మా దగ్గరే ఉండేవాడు, ఆవిడ రూమ్ అది. అవునా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే
ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.